ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన ఘనమైన నామములో మీ అందరికీ వందనాలండి. ప్రభు మరొక దినాన్ని, శ్రేష్ఠ దినాన్ని మనకు అనుగ్రహించి ఉన్నారు. దేవుని యొక్క లేఖన గ్రంథంలో రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం మొట్టమొదటి వచనం మనకు భక్తుడైన పౌలు రాస్తూ ఉన్నారు. ఫీబే అనేటువంటి ఒక స్త్రీ గురించి రాస్తూ ఉన్నారు. ఆ స్త్రీలో ముఖ్యమైనటువంటి 3 అంశాలు భక్తుడైన పౌలు మనకు తెలియజేస్తున్నారు. నేడు క్రైస్తవ సంఘములో ఉన్నటువంటి స్త్రీలకు ఆ యొక్క తల్లి ఎంతో ముఖ్యమైనటువంటి ఆత్మీయ పాఠాలు నేర్పించేటువంటి స్థితిలో ఆ తల్లి ఉంది. ఆ తల్లి మొట్టమొదటిగా సంఘ పరిచారకురాలు, డికోనస్ అని అంటారు కదండి. ఆ పదము వాడబడింది అక్కడ. దాని అర్థము సంఘ పెద్దగా ఆ యొక్క సహోదరి మనకు కనబడుతుంది. ఆమె సంఘ పెద్దగా ఉన్నా కూడా, ఒక పదవిలో ఉన్నా కూడా సంఘంలో పరిచర్య చేయడానికి ఆమె వెనుకాడలేదు. చాలామంది పదవి ఉంటేనే పని చేస్తాం, పదవి లేకుంటే మేము పని చేయము అనేటువంటి వ్యక్తిత్వాన్ని చాలామంది కలిగి ఉంటారు. మాకేదైనా బాధ్యత మేము అప్పగిస్తే చేస్తాం, అప్పగించండి మందిరానికి వస్తాం వెళతాం అన్నట్టుగా ఉంటారు. కానీ ఇక్కడ ఈ సహోదరిని మనం చూస్తే ఆమె ఎంత స్థితిలో ఉన్నా కూడా దేవుని మందిరంలో పరిచర్య చేయడానికి ఆమె ముందుకు వస్తుంది. అంత మాత్రమే కాదు, అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, ఆమె అనేకులకు సహాయం చేసింది, నాకు కూడా సహాయం చేసింది అంటారు. ఆమె సంఘ పరిచారకురాలుగా ఉంటూ ఆమె ఆర్థిక పరంగా సహాయం చేస్తుందంటే కొంచెం ఆర్థిక పరంగా ఆమె దీవించబడిందనే అర్థం కదా. అంటే ఒక ఆర్థిక పరంగా ఉన్నటువంటి వ్యక్తులు సంఘంలో పరిచర్య చేయడానికి చాలా నామూషిగా ఫీల్ అవుతారు. నేను పని చేయాలా, నా స్థితి ఏంటి, నాకు ఉన్న ఆర్థిక పరమైనటువంటి హోదా ఏంటి అని చాలామంది కొంచెం మందిరంలో పని చేయడానికి వెనుకంజ వేస్తారు. కానీ ఇక్కడ మనకు ఫీబే నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, ఆర్థికంగా బలపరచబడినటువంటి ఆమె, అనేకులకు సహాయం చేసినటువంటి ఆమె, అదేవిధంగా పౌలు గారికి కూడా సహాయం చేసినటువంటి వ్యక్తి. ఆమె గురించి పౌలు అంటారు, ఆమె సంఘ పరిచారకురాలు, ఆమె గొప్ప విశ్వాసం కలిగినటువంటి స్త్రీ, ఆమె ప్రార్థన పరురాలు. మీరు ఆమెను ఒక సేవకుణ్ణి ఏ విధంగా అయితే మీరు చేర్చుకుంటారో, పరిశుద్ధుల్ని ఏ విధంగా అయితే మీరు చేర్చుకుంటారో, అలాగా మీరు సంఘంలోనికి ఆమెను చేర్చుకోండి అని రోమా సంఘానికి పౌలు రాస్తూ ఉన్నారు. నిజంగా ఒక సేవకుడు ఒక సహోదరుని గురించి ఈ విధంగా ఆయన పొగుడుతూ సిఫారసు చేస్తూ ఉన్నారు. నేను అంటాను, మనుషులు మనల్ని పొగడకపోయినా పర్వాలేదు, కానీ దేవుడు మనల్ని మెచ్చుకోవాలి. ప్రభువు మెచ్చుకున్నవాడు ధన్యుడు అని వాక్యం చెప్తుంది కదా. నేను అంటాను, ఏ సంఘానికి చెందిన దానివైనా, ఏ సంఘానికి చెందిన వాడవైనా మనుషులకు కనబడాలని మనం పరిచర్య చేసే వ్యక్తులంగా ఉండకూడదు. కానీ ఇదిగో దేవుడు మనల్ని చూస్తున్నాడని, దేవుడు మనల్ని మెచ్చుకున్నట్లుగా, ప్రభువు మనల్ని మెచ్చుకున్నట్లుగా మనం పరిచర్య చేద్దాం. ప్రభు యొక్క దృష్టిలో గొప్ప స్థాయికి మనము చేర్చబడదాం. అట్టి కృప దేవుడు మీ అందరికీ ఇచ్చి నడిపించునుగాక. ఆమేన్.